రంగాన్ని నిర్వీర్యం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జలవనరుల రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి 14-19లో 68,000 కోట్లు జలవనరుల రంగానికి ఖర్చు పెట్టి 67 ప్రాజెక్టులు చేపట్టి 23 ప్రాజెక్టులు పూర్తి చేసి 7 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు 32 లక్షలు స్థిరీకరించడం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ అని అదేని ఇదని 32,000 కోట్లు ఖర్చు పెట్టి గత ప్రభుత్వంలో ఇచ్చిన బకాయిలు 10,000 కోట్లు అందులో ఇచ్చి 22,000 కోట్లు ఖర్చు పెట్టారని చెప్తాడు. ఒక్క ఎకరం కూడా స్థిరీకరించాలి. కృష్ణా డెల్టాకి ఇవాళ అవినిగడ్డ లాంటి చివరి ప్రాంతానికి సాగునీరు రాని పరిస్థితిలో ఆ రోజు పట్టిసీమ ద్వారా కృష్ణా గోదావరి నదులను అనుసంధానం చేసి 2015 నుంచి 2019 వరకు 358 టీఎంసీలు గోదావరి జిల్లాలో కృష్ణా డెల్టాకి ఇవ్వటం వల్ల రైతులకి 45,000 కోట్లు ఆదాయం రావడమే కాకుండా భారతదేశ జీడిపిలో కృష్ణా జిల్లా 2వ స్థానంలో నిలిచింది. ఈ ప్రభుత్వం ఈ సీజన్లో పట్టిసీమని తీవ్ర నిర్లక్ష్యం చేసి 24 పంపులు 8,000 క్యూసెక్లు వస్తాయి జూలై ఆగస్టులో. అవి వాడుకుని పులిచింతలు ఖాళీ చేయకుండా అవినిగడ్డ లాంటి చివరి ప్రాంతానికి ఇవ్వాలి. బుద్ధప్రసాద్ గారు ధర్నా చేసినా చివరికి నీరులా పంట ఎండబెట్టారు. వేలాది క్యూసెక్లు కిందకు వదిలేసి ఒక కక్షపూరితంగా చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమను తీసుకొచ్చారు కాబట్టి 24 పంపుల్లో 16 పంపులు ఆన్ చేసి పులిచింతలు ఖాళీ చేసి చివరికి వచ్చేటప్పటికి సాగునీరు తాగునీరు అవినిగడ్డకి కృష్ణా డెల్టాకి ఇవ్వని దత్తమ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. రాబోయే కాలంలో మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినాక బుద్ధప్రసాద్ గారి సారథ్యంలో అవినిగడ్డ చిట్ట చివరి ప్రాంతానికి కూడా సాగునీరు తీసుకొచ్చి ఆయకట్టుని సస్యశ్యామలం చేస్తామని మనం చేస్తాము.